నంద్యాల జిల్లాలో జొన్న రైతులకు మద్దతుగా వైసీపీ యువజన విభాగం ముందుకు వచ్చింది. గత 4 రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతుల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా జొన్న రైతుల కష్టాలను తీర్చేందుకు వైసీపీ శ్రేణులు నడుం బిగించాయి. గత 4 రోజులుగా స్థానిక గోదాముల వద్దే ఉంటూ పంట విక్రయం కోసం పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైసీపీ యువజన విభాగం తరపున అండగా నిలిచారు. వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వైసీపీ ట్రెజరర్ మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోదాముల వద్ద వేచి ఉన్న ప్రతి ఒక్క రైతుకు నాణ్యమైన భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటు సెక్రటరీ మరియు నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, పాణ్యం మండలం వైసీపీ యూత్ ప్రెసిడెంట్ సద్దల సుజిత్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొని రైతులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈరోజు జొన్న రైతులను వంట వడ్డించుకుని రోడ్డు మీద చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు చూడు, ఈరోజు కాడసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షతన ఈడ ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో భోజన వసతులు కల్పించి, ఆ భోజన వసతులు రోజు ఒకరు, మా వాళ్ళు సుమంత్ రెడ్డి అయితేనేమి, చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, మన కొన్నిదేడు మధుసూదన్ రెడ్డి అయితేనేమి, వీళ్ళ ఆధ్వర్యంలో రాంభూపాల్ ఆధ్వర్యంలో ఈడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎందుకు బాధపడుతున్నామంటే రైతులు ఆ రోడ్డు మీద పడాల్సింది. రైతుల పరిస్థితి ఇంత దుస్థితికి వస్తాయని ఏ రోజు కూడా ఊహించలే. అయితే మన రైతులది కూడా కొంచెం తప్పుంది. ఏమనుకున్నట్టే చెప్తా, రైతులు ఏదో సూపర్ 6 మన జగనన్న ఇచ్చిన కాడికి మళ్ళీ సూపర్ 6 ఎక్కువ ఇస్తాడని రైతులమే మనం ఆ ప్రభుత్వానికి ఓటేసి జగనన్నను ఓటుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ రోడ్డు మీదకి వచ్చిన దాఖలు ఉందే రైతులు? ఎప్పుడు లేదు. ఆర్బీకేలు పెట్టి ప్రతి ఒక్కటి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. నువ్వు ఏం ఆపలేవు. జగన్మోహన్ రెడ్డి రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయితే రైతుల పరిస్థితి అది మారిపోతుంది. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే కనుక ప్రభుత్వం కొనేది. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనడం లేదు. రోడ్డు మీద పడి అల్లాడుతున్నారు ఎండలకు. దాన్ని చూసి మా కాడసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు భోజనం రోజు వాళ్ళు ఎన్ని రోజులనుండని మేమందరం కలిసి భోజన వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొన్నటి రోజు రాంభూపాల్ రెడ్డి రావడం జరిగింది. ఆయన వచ్చినందుకు సీరియల్ పెట్టి అందరినీ లేకపోయినా కానీ టోకన్ ఇచ్చి కొన్ని లారీలు తీసుకోవడం జరిగింది. పొరపాటున కానీ ఈ లారీలను కానీ నిలబెట్టినారనుకో మేము వచ్చి మళ్ళీ ధర్నా చేస్తామని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన, శిల్పారావు అధ్యక్షతన, ఎమ్మెల్సీ ఈసాగ అధ్యక్షతన ఖచ్చితంగా నంద్యాలలో ధర్నా చేస్తామని కోరుకుంటూ, మీ రైతులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేము మీ అందు ఉంటామని తెలియజేస్తాను. రైతులు రోడ్లో పడినారనే దానికి నిదర్శనం ఇదే. వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. జొన్న రైతులు, మొక్కజొన్న రైతులు రోడ్డు మీద పడ్డం అంటే ఈరోజు చూస్తే ఎంతమంది రైతులు ఉన్నాయి, ఎన్ని లారీలు ఆగినాయి కూడా మీరే చూస్తే తెలుస్తుంది. ఏ రకంగా సక్సెస్ అయిందని చెప్తున్నారు, ఏ రకంగా సక్సెస్ కాలేదు. కూటమి ప్రభుత్వం సక్సెస్ అయితే రైతులను రోడ్డు మీద పడే దుస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళ కోసం ఈ కార్యక్రమం కూడా, వాళ్ళకి ఇక్కడ తినడానికి కూడా ఏం లేదు. వారం రోజులు అవుతుందంటే అసలు లారీలు ఎక్కడున్నా అక్కడ అయిపోయినారు, రైతులు అక్కడ పెట్టినారు, డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ ఏ రకంగా చూసినా కూడా ఎవరికి మనశ్శాంతి లేదు. రైతులకు మనశ్శాంతి లేదు, పండించుకునే రైతులకు మనశ్శాంతి లేదు, డ్రైవర్లకు లేదు, ఎవరికి మనశ్శాంతి లేదు. ఇది ఏదన్నా కానీ ఇది మంచిది కాదని కూడా అందరి ద్వారా కోరుకుంటున్నాను. చూస్తే లోడ్ల మీద లోడ్లు వస్తున్నాయి. ఇప్పుడు రైతులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం భోజనం కూడా అరేంజ్ చేసినాం. కొన్నిదేడు మదన్న అందరూ మా వైసీపీ నాయకులు అందరం కలిసి ఈరోజు చేయడం చేస్తున్నాం. రైతులు చాలా ఆనందం పడుతున్నారంటే ఈ రకంగా అయినా కూడా మా వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా అన్నమన్న దొరుకుతుందని సంతోషపడుతున్నారు.